నమస్తే అండి. కళ్యాణి మనోజ్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా అయితే గొలగమూడు వెంకయ్య స్వామి వారి ఆలయం అండి. ఇంకా మేము గొలగమూడులో వెంకయ్య స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడికి దగ్గరలో ఉన్న ఫన్ పార్క్‌కి వెళ్ళాము. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా ఆ ఫన్ పార్క్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడైతే పెద్దవాళ్ళకి ₹450 అండ్ చిన్న వాళ్ళకి ₹400 4 వాటర్ రైడ్స్ ఉంటాయండి. ఆ అమౌంట్‌కి మనం ఆ వాటర్ రైడ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. 2 స్విమ్మింగ్ పూల్స్, ఒక వేవ్ పూలు అండ్ అట్లాగే ఒక రెయిన్ డ్యాన్స్ మొత్తం 4 ఉంటాయి. ఒక స్విమ్మింగ్ పూల్ అంటే అది ఎన్ని టైమ్స్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. 1-115 కేవలం 15-20 మినిట్స్ మాత్రమే వేవ్ పూల్ అనేది వాళ్ళు ఆన్ చేస్తారు. అండ్ తర్వాత హాఫ్ అన్ అవర్ రెయిన్ డాన్స్ ఆన్ చేస్తారు. ఇంకా అట్లాగే పెద్ద వేవ్ పూల్ ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా ఓన్లీ వాటర్ రైడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా లోపల మనకి తిరగడానికి అట్లాగే ఏం లేవు. అండ్ అక్కడ లాకర్ ఫెసిలిటీ అండ్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి రూమ్ ఫెసిలిటీ అది బాగానే ఉంది, పర్లేదు. అండ్ అక్కడ మనం వాటర్ రైడ్స్లోకి వెళ్ళాలి అంటే మనం వాళ్ళ దగ్గర డ్రెస్ మాత్రమే తీసుకోవాలి. అది పెద్దవాళ్ళకి ₹50, చిన్న పిల్లలకి ₹30. అది వాళ్ళు మనం ఫస్ట్ అంత కాషన్ డిపాజిట్ చేపించుకుంటారు. తర్వాత మనకి దాంట్లో 30% ఎంతో వాళ్ళు ఉంచుకొని మిగిలింది మనకి రిటర్న్ చేస్తారు. అండ్ అట్లాగే లాకర్ అయితే అది ₹50 అండి ఒక లాకరు. ఇంకా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉండే వాటర్ రైడ్స్ అయితే అవి పర్లేదు, ఒక్కసారి వెళ్ళొచ్చు అంతే. ఇంకా అక్కడ ఎటువంటి రైడ్స్ లేవు. కొన్ని రైడ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి కానీ బట్ అవి ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్‌లో లేవని చెప్పేశారు. మీరు ఎవరైనా నెల్లూరుకి దగ్గరలో ఉన్న ఫన్ పార్క్ కనుక వెళ్ళినట్టయితే కమెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు 10కి ఫన్ పార్క్ అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేనైతే 10కి ఒక 7 అంటే 1 టైం వెళ్ళొచ్చండి అంతే. ఎందుకంటే ఓన్లీ వాటర్స్ అది కూడా ఒక 3 వెరైటీసే ఉన్నాయి. సో అంతే. ఇంకా పెద్ద పూల్‌లో అయితే పైకి వెళ్ళే దాంట్లో అయితే అసలకి అయన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. చాలా భయంగా ఉంది. కొంచెం అవన్నీ రిపేర్ చేసి మంచిగా పెట్టి మళ్ళీ అట్లాగే లిఫ్ట్ ఉంది కదా, ఆ లిఫ్ట్‌ని కూడా బాగు చేసి స్టెప్స్ అవన్నీ గనక నీట్‌గా పెడితే కొంచెం సేఫ్టీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.